హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. సో దీన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి, చాలా టేస్టీగా అయితే వస్తుంది. ముందుగా అయితే మనం ఒక 1/2 kg దాకా శనగపప్పు అయితే తీసుకోవాలండి. దీన్ని ముందుగా అయితే మనం క్లీన్గా కడుక్కోవాలి. సో దీన్ని మనం ఒక 1/2 అవర్ అలాగే పెట్టినా తొందరగా ఉడుకుతుంది. సో నేనైతే అప్పటికప్పుడే చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇంకా విజిల్ వేసుకుంటున్నాను. సో ఒక 3 విజిల్స్ వరకు అయితే ఉడకనివ్వాలండి. ఇది ఉడికిన తర్వాత అయితే మనకి ఇలాగా అయితే కనిపిస్తుందండి. అలానే ఉంటే ఇది మెత్తపడిపోతుంది. సో మనం కాటన్ క్లాత్ తీసుకొని అందులో అయితే ఆరబెట్టాలండి. సో ఇదైతే కొంచెం ఇలా కచ్చపక్కగానే ఉండాలి. సో ఇలాగైతే మనకు మంచిగా గ్రైండ్ అవుతుంది. మనం దీంట్లో అయితే 75 grams వరకు అయితే బెల్లం తీసుకుంటున్నామండి. ఇంకా ఇందులో అయితే నేను 1 kg వరకు మైదా పిండి అయితే తీసుకున్నాను. ఇందులో సాల్ట్ అలాగే వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ పిండిని చాలా పేషెన్స్గా అయితే కలుపుకోవాలండి. ఇది ఎంత మెత్తగా అయితే మాత్రం అంత టేస్టీగా వస్తుంది. ఇందులో ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి. సో 1 kg కదా, సో కొంచెం కష్టపడాలి. సో ఇదైతే దగ్గరికి వచ్చేసిందండి. సో చాలా మెత్తగా అయితే ఉంది పిండి. సో దీని కన్సిస్టెన్సీ కూడా చాలా మెత్తగా కనిపిస్తుంది కదా. సో ఇలాగే కలుపుకోవాలి. సో ఇదైతే ప్రిపేర్ అయింది కదా, దీని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనము ఆరబెట్టిన శనగపప్పు ఉంది కదా, సో దాన్ని అయితే మనం మిక్సీ పట్టేయాలి కదా. సో దాన్ని మిక్సీలా పట్టేసేయాలండి. దీంట్లో అయితే మనం బెల్లం కట్ చేసుకున్నాం కదా, అది కూడా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇది కచ్చపక్కగా ఉండడం వల్ల మనకు పొడి పొడిగా అయితే వస్తుంది. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. ఒక రౌండ్ శనగపప్పు అయితే ఇంకొక రౌండ్ బెల్లము అలా వేసుకొని కలుపుకోవాలండి. సో ఇలాగైతే వచ్చేసింది కదా, మనం అందులో అయితే సోంపు యాడ్ చేసుకోవాలండి. ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం సోంపు ఎక్కువనే యూస్ చేస్తున్నాము. సో దీన్ని అయితే కలుపుకోవాలండి. ఇలా మంచిగా అంతా కలిసిన తర్వాత మనకైతే చూసుకోవాలి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందనేది. అయితే ఇదైతే బాగానే ఉంది. ఇక ముందుగా అయితే మనం కలిపి పెట్టుకున్న మైదాపిండి ఉంది కదా, అదైతే ఇలాగ చిన్నగా అయితే చపాతీలా చేసుకోవాలి. ఇది మొత్తం ఆయిల్లోనే అవుతుందండి ఈ ప్రాసెస్ మొత్తం. సో మనం కలిపి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. సో ఇలా వేసుకొని దాన్ని అయితే మెల్లగా మొత్తం క్లోజ్ చేసుకోవాలి, ఎక్కడ హోల్స్ అనేవి కనిపించకుండా. ఇన్ కేస్ మనకు హోల్స్ లాంటివి కానీ కనిపించింది, అది కానీ లీక్ అయింది అంటే పెనం మీద బొబ్బట్లు మాడిపోతాయండి. మనం ఎక్కడ హోల్స్ లేకుండా అయితే కలుపుకోవాలి. సో ఇక పేపర్ మీద అయితే వేసుకోవాలండి, ఆయిల్ వేసుకొని. దాని తర్వాత మనం పూర్ణం క్లోజ్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. మనం ఎంత బాగా అయితే కలుపుకుంటే అంత బాగా అయితే అవుతుంది ఈ చపాతీ. సో మనం ఇంకొక పేపర్ వేసి దీన్ని అయితే ఇంకా చపాతీలాగా చేసుకోవడమేనండి. సాగుతుంది బాగానే, ఎందుకంటే ఆయిల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇన్ కేసు ఎక్కడైనా హోల్ వచ్చింది లేకపోతే పిండి కానీ అక్కడ తక్కువైంది అంటే మనం ఇంకొంచెం పిండి తీసుకొని అక్కడ అప్లై చేసుకోవచ్చండి. బొబ్బట్లు అయితే కొంచెం సన్నగానే చేసుకోవాలండి. నార్మల్ చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. అలాగైతే చాలా బాగా టేస్ట్ వస్తుంది. అండ్ పూర్ణం కూడా మొత్తం తాకుతుంది కదా, సో అలాగైతే చాలా టేస్టీగా అయితే వస్తుందండి. సో ఇక అయితే పెనం అయితే వేడిగానే ఉంది. సో దీని మీద అయితే ఆయిల్ అనేది చిలికేయాలి. అలాగే చిలికిన దాని మీద మనం ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసింది అయితే పెట్టేయాలండి. దీని రౌండ్గా అయితే మనం ఆయిల్ వేసుకోవాలి. సో మనం దీంట్లో మనం ఆయిల్ ఎలా యూజ్ చేస్తే అలా అయితే టేస్ట్ అయితే వస్తుందండి. సో ఆయిల్ కొంచెం ఎక్కువగానే యూజ్ చేయాలి నార్మల్ కంటే. 2 sides అయితే తిప్పుకోవడం. ఇదైతే అయిపోయింది కదా, సో ఇలాగైతే మనం ప్రిపేర్ చేసుకోవాలండి చాలా ఈజీగా. ఇక్కడ మనకు బొబ్బట్లు ప్రిపేర్ అవ్వాలి అంటే అది మొత్తం పూర్ణం మీదే బేస్ అయి ఉంటుందండి. సో పూర్ణం అయితే మెత్తగా ఉండొద్దు, మరి అలాగని మరీ పొడిపోవద్దు. సో నార్మల్గా కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. సో నేను చూపించిన విధంగా ట్రై చేయండి, అది చాలా టేస్టీగా అయితే వస్తుందండి. వేడివేడి బొబ్బట్లు పూర్ణం అండ్ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా ఉంటుంది ఆ టేస్ట్, ఇంకా వేరే లెవెల్ అండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.